ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గం ప్రోగ్రెస్ కార్డ్ చూద్దాం. కడప జిల్లాలోని జమ్మలమడుగు హాట్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ గత ఎన్నికల్లో రాజకీయం చాలా గట్టిగానే నడిచింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డిపై 17,191 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత జమ్మలమడుగు సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలకిచ్చిన హామీలంటే ముందుగా చూద్దాం. ఇవే ఆ హామీలు. గండికోట నిర్వాసితులకు అదనపు హామీలను ఆయన ఇచ్చారు. 10 లక్షలకు అదనంగా 2 లక్షల రూపాయలు ఇస్తాము అంటూ ఎన్నికల సమయంలో జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే రాజోలి ప్రాజెక్టు నిర్వాసితులకు 24 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. గండికోట పునరావాస గ్రామాలకు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామంటూ హామీ ఇచ్చారు. గండికోటను అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తాను అంటూ ఆదినారాయణ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇక దాల్మియా సిమెంట్ ప్రభావిత గ్రామాల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. చేనేతలు ఎక్కువగా ఉన్న చోట టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తామంటూ హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి ఉపాధి కల్పిస్తాము అంటూ అక్కడి ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికీ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటి ఒకసారి చూద్దాం. కడప స్టీల్ ప్లాంట్పై అడుగులు ముందుకు పడడం లేదు. ఇది చాలా ప్రధాన సమస్య. చాలాసార్లు శంకుస్థాపనలకే పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే 2028 డిసెంబర్కు పూర్తి చేస్తాము అంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక సిమెంట్ ఫ్యాక్టరీతో కొన్ని గ్రామాల్లో చాలా కాలుష్యం బెడదను ఎదుర్కొంటూ ఉన్నారు. ఫ్యాక్టరీ దగ్గర కాంపౌండ్ వాల్తో పొలాలపై వరద ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పొలాలు మునిగిపోతూ ఉన్నాయి. ఇక సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యంతో మిర్చి నాణ్యత తగ్గడంపై మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సున్నపురాయిని వెలికి తీయడానికి పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ పనులు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఎక్కువగా సమస్యను ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. పేలుళ్లతో సమీప గ్రామాల ఇళ్లలో పగుళ్ళు వస్తూ ఉన్నాయని చెప్తున్నారు. ఇక దాల్మియా సిమెంట్ 2వ దశ విస్తరిస్తే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఫ్యాక్టరీ ప్రభావిత గ్రామాల ప్రజలు రోడ్డెక్కి మరీ ఆందోళన చేశారు. ఇక మైలవరం జమ్మలమడుగులో నేత కార్మికుల సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 2005, 2006 నుంచి కేవలం అక్కడ టెక్స్టైల్ పార్కు ప్రతిపాదనలకే పరిమితం అయిపోయి ఉంది. కాంగ్రెస్ హయాంలో అక్కడ 60 ఎకరాల భూ కేటాయింపు కూడా చేశారు. ఇక గండికోట ప్రాజెక్టుతో కొండాపురం మండలంలో 22 గ్రామాలు ఖాళీ అయిపోయాయి. సరైన పరిహారం అందక 14 గ్రామాల ప్రజలు ఎదురుచూపులకే పరిమితం అయిపోయారు. తరలింపు 2006లోనే ప్రారంభమైన పూర్తి స్థాయిలో వారికి పరిహారం అందలేదు. ఆదినారాయణ రెడ్డి హామీ అమలు కాలేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. సెగ్మెంట్లో ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి అని అక్కడ ప్రజల నుంచి పెద్దగా డిమాండ్ వినిపిస్తూ ఉంది. తిరుపతి, చెన్నై, హైదరాబాద్కు విద్యార్థులు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు? ఆయనకున్న పాజిటివ్, నెగిటివ్ అంశాలు ఏంటో చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలు చూద్దాం. స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు పూర్తి చేస్తారు అని జనంలో ఇప్పటికీ ఆదినారాయణ రెడ్డిపై నమ్మకం ఉంది. అలాగే మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి 100 బెడ్స్కు అప్గ్రేడ్ కావడం, ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు మంజూరు చేయించడం, కడప ముద్దనూరు 4 లేన్ల రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలపడం, గండికోట పర్యాటక అభివృద్ధికి 78 కోట్ల రూపాయలను మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే తీసుకున్న చొరవ, తిప్పలూరులో ఎంఎస్ఎంఈ పార్క్ ప్రారంభం కావడం, ఇవన్నీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పట్ల ప్రజల్లో సానుకూలంగా ఉన్న అంశాలు. ఇక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి నియోజకవర్గంలో నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. మైలవరం సోలార్ ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగిస్తున్నారు అనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే. గండికోట టూరిజం పనులు అనుచరులకు దక్కేలా చక్రం తిప్పుతున్నారు అనే ఆరోపణలు కూడా ఎమ్మెల్యేపై ఉన్నాయి. ఒకరిద్దరు ప్రధాన అనుచరుల పెత్తనం ఎక్కువ కావడం అక్కడ ఆదినారాయణ రెడ్డికి మైనస్గా మారుతున్నటువంటి అంశం. పనులు జరగాలి అంటే ఆ ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడం తప్పనిసరి అని జనాలు అనుకుంటున్న మాట. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి జనం వేస్తున్న మార్క్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను. చాలా బాగుందని 17.7% మంది చెప్తూ ఉంటే, బాగుంది అని 29.4% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 32.4% మంది జనం చెప్తూ ఉంటే, బాగా లేదు అని 17.6% మంది జనం అంటూ ఉన్నారు.
అస్సలు బాగాలేదు అని కేవలం 2.9% మంది మాత్రమే అంటూ ఉన్నారు. అంటే 20.5% మంది అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన జనం సంతృప్తిగానే ఉన్నారని అర్థమవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు గురించి జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారంటే చాలా బాగుందని 8.8% మంది మార్క్స్ వేస్తున్నారు. బాగుంది అని 53% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 29.4% మంది జనం చెబుతున్నారు. బాగాలేదు అని 2.9% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని కేవలం 5.9% మంది జనం అంటూ ఉన్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను. చాలా బాగుందని 11.8% మంది అంటున్నారు. బాగుంది అని 35.3% మంది జనం మార్క్స్ వేస్తున్నారు. పర్వాలేదు అని 38.2% మంది జనం అంటూ ఉంటే బాగాలేదు అని 8.8% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని కేవలం 5.9% మంది జనం మాత్రమే అంటున్నారు. ఇక జగన్ పనితీరుకి జనం వేస్తున్న మార్క్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను. చాలా బాగుందని 11.3% మంది అంటున్నారు. బాగుందని 30.2% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 28.3% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 17% మంది జనం అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని 13.2% మంది జనం చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పనితీరు గురించి జనం ఏమంటున్నారంటే చాలా బాగుందని 1.9% మంది అంటున్నారు. బాగుంది అని 11.3% మంది జనం చెప్తూ ఉంటే పర్వాలేదు అని 43.4% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 32.1% మంది చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని 11.3% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరు గురించి చాలా బాగుందని 5.7% మంది అంటూ ఉంటే బాగుందని 32.1% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 43.4% మంది అంటూ ఉంటే బాగాలేదు అని 9.4% మంది చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని ఇంకో 9.4% మంది జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 28.3% మంది అంటుంటే కావు అని 34% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 32.1% మంది జనం అంటున్నారు. తెలియదు అని 5.6% మంది అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుంది అని 26.4% మంది జనం అంటూ ఉంటే కాదు అని 28.3% మంది అంటున్నారు. కావచ్చు అని 3.8% మంది అంటూ ఉంటే తెలియదు అని 41.5% మంది జనం చెప్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 24.5% మంది అంటుంటే పెరగలేదు అని 37.7% మంది జనం చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 26.4% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని 11.3% మంది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 39.6% మంది జనం అంటున్నారు. రాదు అని 9.4% మంది జనం చెప్తుంటే రావచ్చు అని 39.6% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 11.4% మంది జనం అనుకుంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా బాగుంటుందని 9.4% మంది జనం అంటూ ఉంటే నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాగుంటుంది అని 64.2% మంది అంటూ ఉన్నారు. తెలియదు అని 26.4% మంది జనం చెప్తున్నారు. ఇవి ఓవరాల్గా జమ్మలమడుగు నియోజకవర్గం గురించి బిగ్ టీవీ అందిస్తున్న ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్.